నమస్తే. తాజాగా నందిగామ సురేష్ గారి భార్య ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఏం మాట్లాడుతుందంటే, నెక్స్ట్ హోమ్ మినిస్టర్ మీరే, మీకు ఖచ్చితంగా టికెట్ వస్తుంది. మీరు అంటే రెడ్డికి బెయిల్ వచ్చింది, కమ్మోడికి బెయిల్ వచ్చింది. కానీ ఇంకా మాట్లాడిన వెర్షన్లో ఎవరో ఆమెతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఒక మాదిగోళ్ళకి మాత్రమే బెయిల్ రాలేదు అనే ఓడటం జరిగింది. అంటే వీళ్ళు 2014 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగి రాజధాని డెవలప్మెంట్ పనులు జరుగుతున్న సమయంలో కావాలనే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం అమరావతిలో సిచ్చు రేపటం కోసం అరటి తోటలు తగలబెట్టిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం, తన పార్టీ పునర్నిర్మాణం కోసం ఆ రోజు నందిగామ సురేష్ని పాములా వాడుకొని ఏదైతే ప్రజల మధ్య ఒక విధ్వంసం రెచ్చగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకని 2019లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు బాపట్ల పార్లమెంటు ఎంపీ స్థానానికి నందిగామ సురేష్కి టికెట్ ఇచ్చి ఆయన ఆ మూమెంట్లో ఆ వేలో రావాలి జగన్, కావాలి జగన్ అనే వేలో ఆయన కూడా గెలవటం జరిగింది. సో ఇప్పుడు తాజాగా అధికారం కోల్పోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ పార్టీ తరఫున పదవులు పొందిన వాళ్ళు ఎవరు బయటికి రావట్లా. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న టైంలో పార్టీ యొక్క బలాన్ని గలాన్ని గట్టిగా వినిపించాలి. అందుకు నందిగామ సురేష్ అలాగే ఆయన భార్య ఇప్పుడు కొత్తగా ఒక స్కెచ్ చేసుకున్నారు. ఏంటి ఆ స్కెచ్ అంటే, ఎట్లాగైనా అలజడులు సృష్టించాలి, కావాలనే ఉద్దేశపూర్వకంగానే మనం హైలైట్ అవ్వాలి, కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్దాం, ఎవరో ఒకరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనకు టికెట్ ఇస్తాడు, మనం పోటీ చేసి గెలిచి మళ్ళీ మనం ఏదైతే తమ రాజకీయ హవాని కొనసాగించాలి అనేటువంటిది క్లియర్గా, అంటే ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు కావాలనే గొడవలకు వెళ్తున్నారు, గొడవలు కలుగు చేసుకుంటున్నారు, కావాలనే వీళ్ళు జైలుకి వెళ్తున్నారు, కావాలనే అలజడి సృష్టించేసి రాజకీయంగా తమ ఉనికి ప్రస్థానం కోసం ప్రయత్నిస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఆమె ఎంత పబ్లిక్గా మాట్లాడుతుంది అసలు. ఆ వీడియో సరే అంటే రికార్డ్ అయినటువంటి ఆడియో కాలే ఒకటి బయటకు వచ్చిందంటే, ఇంకా అసలు మొత్తం ఆమె ఎవరెవరితో మాట్లాడారు, ఏమేమి మాట్లాడారో రికార్డ్స్ వినిపిస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం కోసం, అట్లాగే తమ రాజకీయ భవిష్యత్తు కోసం కేవలం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు కేసులు పెట్టించుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంకాక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నందిగామ సురేష్ ఒక దళితుడిని దాదాపుగా 128 రోజులు జైల్లో పెట్టారు. తర్వాత అతను ఇంటికి వస్తే కావాలనే ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి దళితులని కూడా చూడకుండా సురేష్ గారిని బూతులు తిడుతుంటే ఇలా తిట్టడం తప్పు అని చెప్పినందుకు తెల్లారి పొద్దున తీసుకెళ్ళి అరెస్ట్ చేశారని చెప్పారు. కానీ అక్కడ జరిగిన కథనం ఏంటయ్యానంటే, వీళ్ళు అతన్ని వెహికల్కి అడ్డంగా ఉందని చెప్పేసి కారు గుద్ది ఇలా అన్నదమ్ములు ఇద్దరు దిగి వాడి మీద విచక్షణరహితంగా దాడి చేసి కారులో తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర కూడా కట్టేసి ఏదైతే ఈ నందిగామ సురేష్ గారి సతీమణి గారి బేబీ, మామూలు బేబీ అమ్మ కాదేమో, ఈ బేబమ్మ గారు చెప్పు తీసుకొని వాళ్ళ మీద దాడి చేసిందంట. సో అంత దారుణంగా వాళ్ళు దాడి చేస్తే దాని మీద మాట్లాడి అంటే కేసు ఫైల్ చేసుకుంటే, లేదు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు, గత 5 ఏళ్ళు తప్పుడు కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అవన్నీ మర్చిపోయి లేదు మా వాడిని కావాలని అరెస్ట్ చేశారు, ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి రెచ్చగొట్టి మరి అతని మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈ ఆడియో కాల్ ఎందుకు బయటకు వచ్చింది? ఇంత దారుణంగా ఆయన మాట్లాడుతున్నారు. నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంటామా, హోమ్ మినిస్టర్ నాకే ఇస్తారు, రాష్ట్రంలో నీ పేరు మారుమోగిపోతుంది, ఎక్కడ చూసినా నందిగామ బేబమ్మ నెక్స్ట్ హోమ్ మినిస్టర్ వైసీపీ అధికారంలోకి వస్తే అని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్తున్నారు. అంటే వీళ్ళకి పదవుల కోసం, వీళ్ళ రాజకీయ భవిష్యత్తుల కోసం కేవలం వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే తగాదులకు వెళ్తున్నారు, గొడవలకు వెళ్తున్నారు, కావాలనే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. మళ్ళీ అరెస్ట్ చేస్తే దళితుడిని అరెస్ట్ చేశారు, దళితుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, అంటే దళిత కార్డుని వాడుకుంటున్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేయాలి, దళిత ఓట్ బ్యాంకింగ్ తోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి. సో దాని ప్రతిఫలంగా నందిగామ సురేష్కు మళ్ళీ ఏదైతే ఈమెకి హోమ్ మినిస్టర్ ఏం నిన్నగాక మొన్న ఇంతవరకు అసలు ఒకసారి ఫస్ట్ టైం అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. కానీ నిన్న చాలా ఓవర్ మాటలు మాట్లాడింది. ఆ ఓవర్ మాటలు మాట్లాడటం వెనకాల ఉద్దేశం ఇదన్నమాట. అంటే తను హోమ్ మినిస్టర్ పదవి ఎక్స్పెక్ట్ చేస్తుంది. గొప్ప నారీమణులు ఉన్నారయ్యా, మొగుళ్ళు జైల్లో పోయినా పర్వాలేదు. ఆ వీడియోలో మాట్లాడుతుంది, ఇక నందిగామ సురేష్ జైల్లోనే ఉంటారు, జైల్లో ఉండి సేవలు చేయాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతుంది. ఏమి గొప్ప మహా నటులయ్యా స్వామి.
మొగుళ్ళ జీవితాలు సంకనాగిపోయినా పర్వాలేదు కానీ తమ రాజకీయ జీవితాలు మాత్రం బాగుండాలని ఏదైతే మొత్తం మీద ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రావడం కోసం ఏదో ఇలాంటి కార్డ్స్ని బాగా వాడుతున్నాడు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ టైం జైలు బయటకు వచ్చేసి అక్కడ ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశారు. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయడానికి కారణం ఆ మనసులో ఉన్న ఉద్దేశం నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసి హోమ్ మినిస్టర్ ఇస్తానని చెప్పాడంట జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని చెప్పేసి రాజధాని ప్రాంతంలో మీరు నిత్యం ఏదో ఒక అల్లరి చేస్తూ ఉండండి, ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ మీద దళితులు దూరం అయ్యే విధంగా మీరు ప్లాన్ చేయండి. అందుకని చెప్పేసి మొన్న చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. మొన్న ఎక్కడో చిలకలూరుపేటలో ఏదో ఒక క్రిస్టియన్స్ సభ జరుగుతుంటే దానికి నీళ్ళు ఇవ్వలేదని చెప్పి ఆ పాస్టర్ మాట్లాడి వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. కానీ అది 100% ఫేక్ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ఈ రకమైనటువంటి ఫేక్ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి ముందు ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి. ఇంకా మొన్న బెన్నిలింగం అలాగే హర్షకుమార్ వీళ్ళందరూ కూడా కలిసి సన్మాన కార్యక్రమాలు చేసుకొని ఆయన మాట్లాడుతున్నాడు, దళితుల మీద దాడి జరిగినప్పుడు వీరోచితంగా పోరాటం చేశారు మీరు అని చెప్పేసి. లాంటి వాళ్ళందరూ కూడా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రాజకీయ కోసం దళితులను దగ్గర చేయాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్లాన్ వేస్తూ తెలుగుదేశం పార్టీని ఒక బూచిగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యమైనటువంటి విషయం, చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని కూడా పూర్తిగా వదిలేసింది. అంటే భవిష్యత్తులో మేము ఇంకా ఏదైనా ఈ కూటమి కలిసి స్ట్రాంగ్గా ఉంటే అధికారంలో ఉంటాం, భయం లేదనేటువంటి ధీమా వల్ల మరి ఏ కారణం వల్ల కానీ అసలు సోషల్ మీడియా వింగ్స్నే వదిలేసి మేము పరిపాలన మీద ఫోకస్ చేస్తున్నాం, అమరావతి మీద ఫోకస్ చేస్తున్నాం అని అంటున్నారు. 2014 నుంచి 2019 వరకు కూడా మీరు చేసింది అదే. ఇంకా ఇప్పటికంటే కూడా అప్పుడు ఇంకా బాగా పరిపాలన చేశారు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధాలు గుండా తప్పుడు ప్రచారాలని మీరు ఆ రోజు ఫేస్ చేయలేకపోయారు కాబట్టి మీరు ఓటమి పాలయ్యారు. కానీ ఈరోజు మీకు అవకాశం ఉండి మీకు బలమైనటువంటి సోషల్ మీడియా వింగ్ ఉండి కూడా వాటిని వాడుకోకుండా కేవలం మేము ముగ్గురం కలిసి ఉంటే చాలు త్రిశూలం లాంటి వాళ్ళం అని చెప్పేసి ఊహా ఎక్స్పెక్టేషన్స్తో ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయ లబ్ధి కోసం ఎవరైతే ముఖ్యంగా ఈ పాస్టర్స్ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే 1,50,00,000 మంది ఓట్లు ఉన్నాయి చూసుకోండి, 1,50,00,000 ఓట్లు ఉన్నాయి అంటే నాకు అర్థం కావట్లే. ఎక్కడన్నా ఒక చోట ఒక చిన్న ఇబ్బంది జరిగితే దానికి మొత్తం 1,50,00,000 ఓట్లను ఐక్యం చేస్తారు. జరిగే పని ఏంటంటే కేవలం మెజారిటీ ఓట్ బ్యాంకింగ్ని కొల్లగొట్టడం కోసం వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా. అందులో ముఖ్యంగా నందిగామ సురేష్ లాంటి వాడు తన రాజకీయ భవిష్యత్తు జీరో, డెవలప్మెంట్ ఏం లేదు. జగన్ వేలో గెలవాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోసం మనం పనిచేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి కోసమే మన రాజకీయ జీవితాన్ని పనిచేస్తున్నాం అని చెప్పేసి నిరూపించాలి. జగన్ కోసం దళిత ఓట్ బ్యాంకింగ్ని మలిపించాలి. ఇవన్నీ చేయాలనుకున్న పరిస్థితుల్లోనే కావాలనే ఇటువంటి కుట్రల కుతంత్రాలు జరుగుతున్నాయి. అందులో ఒక మహిళ ఇంత తెగించి మాట్లాడటం, అసలు ఆమె కనీసం తన భర్త జైల్లో ఉండడం సంగతి మర్చిపోయి ఆ ఏకైకలు పక్కలో నవ్వుతూ మళ్ళీ సురేష్కి తెలిస్తే బాగుండదు, సురేష్ ఫీల్ అవుతాడు అంటే కొంపదీసి మొగుడికి వెన్నుపోటు పొడిచేటట్టుంది మన బేబమ్మ, మామూలు బేబమ్మ కాదు. ఏది ఏమైనా మొత్తం మీద అసలు వైసీపీలో మహిళలు మామూలు కాదు. సో మొత్తం అట్లా రాజకీయ ప్రస్థానం నడుస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీరు ఆలోచన చేసుకోవాలి చూసి.